परम गुरुदेव नित्यलाभ विष्णु विष्णुपाद परमहंस परिप्राजकाचार्य अष्टोत्तर श्रीमद जगद्गुरु भक्ति वैभव पुरी गोस्वामी महाराज वाరి దివ్యపాదంలో ఈ దాస్ అనంత కోటి దండ ప్రణామం చేస్తూ వారి అహేతుక పవిత్ర ప్రార్థన కోరుతున్నాం. రూపాను గురువర్గలు ఆచార్యులకు దివ్యపాదంలో ఈ దాస్ భూరి భూరి సాష్టాంగ అనంత కోటి దండ ప్రణామం చేస్తూ వారి అహేతుక పవిత్ర ప్రార్థన కోరుతున్నాం. భగవత్ కథా పిపాసు మరియు గురు భ్రాతాలందరికీ మాతృమండలికి నా యథాయుక్తం మనసు మాంజలి తెలియపరుస్తూ అఖిల గుణగణ నిధి కరుణాసాగర భక్తవత్సల కల్పతరు దయాసాగర శ్రీ హరి తాలూకా మహతి కృప ఈరోజు భగవత్ సన్నిధిలో మనందరికీ మానవ జన్మలను సర్వోత్కృష్టల ఫలం సత్సంగం లభిస్తుంది. ఇది కేవలం హరి గురు వైష్ణవ తాలూకా మహతి 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 కృప. సుందరాకాండ్లో స్వామి వానర సైన్యాల్ని మరి రామ్ భక్త హనుమాన్ ఆంజనేయ స్వామిని సీతాన్వేషణాన్ని పంపిస్తూ గురువు వేదాలుగా ఉండాలి, ఎవరిని కీర్తి ఇవ్వాలి, ఎవరిని ఏ ప్రకారంగా రక్షించాలి, భక్తి కేవలం గురుగారే పొందగలరు. కానీ ఏ గురుగారు భక్తి పొందున్నారో అటువంటి గురుగారికి మనం శరణం తీసుకుంటే మన దగ్గర భక్తి లేకపోయినా కూడాను మనం భక్తికి తాలూకా ఆస్తి తాలూకా వారసులు అయిపోతాం. నాన్న సంపాదిస్తారు, మనం సంపాదించలేదు, తాతగారు సంపాదించారు, మనం ఏ ప్రకారం సంపాదించలేదు, కానీ వాళ్ళు వారసులుగా పుట్టినందుకు మనకు ఆస్తి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అందుకే గురుగారు పరమ గురుగారు తాలూకా మనందరికీ భక్తి ఉంటే అటువంటి సద్గురు తాలూకా పాదపద్మాలను ఆశ్రయిస్తే గురు తాలూకా ముఖ్యమైన సంపత్తి ధనము భక్తి. కాబట్టి మన దగ్గర భక్తి లేకపోయినా కూడా మనకి ఆ ఆస్తికి ఆ భక్తికి మనం కూడాను వారసులు మాత్రం అయిపోతాం. అదొకటే గురు శరణాగతిలో మనకి లాభం. అందుకే చెప్తున్నారు బహవో గురు శాంతి. అనేక రకాలైన గురువులు ఉన్నారు ఈ జగత్తులోని, కానీ సద్గురం దుర్లభం దేవి. పార్వతీదేవికి మహాదేవుడు చెప్తున్నారు సద్గురు దుర్లభం దేవి. ఒక వ్యక్తికి సద్గురు దొరకడం, సద్గురు లభించడం చాలా కష్టం. మరి సద్గురు లభిస్తే మనకి భక్తికి మనం అర్హులు అయిపోతాం. దశరత్నాకర్ ఒక కోయవాడు, పశుపక్షుల్ని చంపేవాడు. నారదుల తాలూకా సంగత్వం, నారదుల శరణం కోరుకున్నారు కాబట్టి అతనికి శ్రేష్టమైన భక్తి దొరికిపోయింది. అతను వాల్మీకి అయిపోయాడు. ముందుగా స్వామివారు లీలల్ని ముందే రాసేసారు, రచించేశారు రామాయణం. వాల్మీకి అని ఎందుకు పేరు పెట్టారు? వాల్మీకి అంటే తపస్సు చేసేసి తనంత ఇసుక బాలు అంతను ఒక పుట్టలాగా అయిపోయింది, అందుకే వాల్మీకి అని. సో విధానంగాను సద్గురు లభించడం దుర్లభం. సో సద్గురు ఆంజనేయ స్వామి కాబట్టి బానరులు, జాంబవంతులు, నలనీళ్ళ అందరూ కూడాను వీళ్ళకి భక్తి లేకపోయినా కూడాను గురుగారులకు అనుగ్రహం ఉండడం వల్ల వీళ్ళందరికీ కూడాను భక్తిదేవి అనుగ్రహం చేస్తారు, సీతాదేవి అనుగ్రహం చేస్తారు. వీళ్ళందరికీ అయోధ్య వెళ్తారు. వీళ్ళకి ఏ ప్రకారం ఏం వరం కావాలో అందరి వరాలు తీర్చుతారు రామ పట్టాభిషేకంలో. సో విధానంగా వెళ్తూ ఆంజనేయ స్వామికి మొట్టమొదటైన ఆటంకం ఏంటి? అహంకారం అనేది. నమ్రత, దైన్యత, సరళత ఇవన్నీ ఆభూషణం. ఎవరు ఆభూషణం? భక్తులు తాలూకా ఆభూషణం. గోల్డ్ రింగులు, లేదంటే ముక్కులోంది, చెవులోంది, కడాలు, కడివి అంటారా, కడివులు, ఇవన్నీ అలంకారం కాదు. మంచి షర్ట్లు, ప్యాంట్లు, ధోతీలు వేసుకోవడం కాదు అలంకారం. అలంకారం ఏంటి? సరళత, దైన్యత, నమ్రత, ఇవన్నీ ఆభూషణం. వైష్ణవులందరికీ వైష్ణవత్వం అంటే ఇది. ఎవరి దగ్గర వైష్ణవ సిద్ధాంతం తీసుకుని వైష్ణవత్వం లేకపోతే సో ఆంజనేయ స్వామి ముందుకు వెళ్తూ
రెండో ఆటంకం ఏంటి? రెండో ఆటంకం ముందు మనం అనుకున్నాం ఏంటి? 3 పర్వతం క్రాస్ చేశారు. అది అనుకున్నా ఎవరు గుర్తు చేయలేదు. ఈ 3 పర్వతాలు ఏంటి? దేనికి ప్రతీకం? ఒక పర్వతం ఏంటి? ఎప్పుడైతే స్వయం ప్రభకి నీళ్ళు కావాలంటే. ఇంకో పర్వతం ఏంటి? ఎప్పుడైతే ఆంజనేయ స్వామి మీరు రాముడి తాలూకా కార్యాన్ని గురించే మీరు అవతరించారు అని చెప్పడంతో ఆ పర్వతం మీదకి వెళ్ళడానికి ఇంకా సిద్ధంగా ఉన్నారు. 3వ పర్వతం లంక. లంకలోని పర్వతం చాలా బాగుంటుంది. అది మోహనగరం. ఎలాగా హైదరాబాద్ మోహో నగరం. హైదరాబాద్కి వెళ్ళే వారికి చాలా డేంజర్. నగరం అంతా మోహమే. అందుకే నగరంలో ఉండకూడదు ఎక్కువగా. భక్తి సిద్ధాంత ప్రభుపాదికి కలకత్తా నగరం మోహనగరం అని చెప్పేసి వద్దని చెప్పారు. ఎవరు? గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజ్. ఎప్పుడైతే నామం తీసుకున్నారో నేను ప్రచారానికి వెళ్తానని చెప్పేసి ఎక్కడికి? కోల్కతా మోహనగరం. మోహంలో పడిపోతాం, మాయలో పడిపోతాం, వెళ్ళకూడదు ప్రచారానికి అని చెప్పేసి చెప్పారు. కానీ భక్తి సిద్ధాంత ప్రభుపాద అది వెళ్ళి ప్రచారం చేశారు ఆజ్ఞ తీసుకొని. ఎప్పుడైతే ఎందుకంటే ప్రచారం చేయాలనే ఉద్దేశం అతనికి ఉండేది కాబట్టి సో తర్వాత అనుగ్రహం చేశారు గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజ్. సో ఇది మోహనగరం. ఎందుకు మోహనగరం? స్వర్ణలంక అన్నారు కదా. బంగారం పైన ఎవరికి ఆసక్తి ఉండదు, అందరికీ ఆసక్తి ఉంటుంది. రాళ్ళు రప్పల మీద ఆసక్తి ఉన్నది, మట్టి పైన ఆసక్తి ఉంది, బంగారం పైన ఎవరికి ఆసక్తి ఉంచిపెడతారు. మా రాయి ఉన్నదంటే రాయి పైన ఆసక్తి, మట్టి ఉన్నది అంటే మట్టి పైన కూడా ఆసక్తి. ఎవరెవరు మట్టి, బంగారం వివరిస్తారు. సో స్వయం ప్రభాకి ఏదైతే పర్వతం ఎత్తులో అది విశ్వాసమైన పర్వతం. ఏంటది? విశ్వాసం. విశ్వాసం అంటే దేనికి విశ్వాసం? ఆ లోనికి వెళ్ళండి అని చెప్తే గురుగారు మేము వెళ్ళలేము, మీరే ముందు వెళ్ళండి, మాకు భయం వేస్తుంది అన్నారా? గుర్తున్నదా? అది ఒక ఏంటి? గృహ. ఆ గృహ నుంచి అది గుప్త గోదావరి. ఆ లోనికి వెళ్ళేటప్పటికి చాలా బాగా స్వర్గంలాగా ఉండేది. విశ్వాసం లేదు ఇది గృహలోని వాటర్ వస్తుందో ఏమొస్తుందో తెలియదు, భయం. ఒకసారి గృహలోని ఎవరేం లేవు. వాళ్ళు ఏమైంది పరిస్థితి అతనికి అందరికి తెలుసు. మా తాతగారు వెళ్ళారండి ఇలాగ అయ్యింది దాని గురించి ఇవన్నీ. నాన్నగారు వెళ్ళారు ఆ గృహలోకి. ఈ గృహం అంటే మాకు పడదు మా వంశానికి, అందుకే మేము వెళ్ళాం అని చెప్పేసి ముందుగా ఉన్నారు. కానీ ఆంజనేయ స్వామి ముందే వెళ్ళారు. సో ఇది విశ్వాసం ఉండాలి. సో విశ్వాసమైన పర్వతం ఇది. రెండోది మహేంద్ర పర్వతం. ఎక్కడైతే వెళ్తారు ఎగురుతారు మహేంద్రగిరి. మహేంద్రగిరి దేనికి ప్రతీకం? సో విచారిస్తున్నారు. నేను లంకాన్ని కూల్చేనా? పర్వతాన్ని నేను త్రికుట పర్వతాన్ని నేను సముద్రంలోని ముంచేసేనా? రావణాసుడి వంశంతో సహా నేను సంహరించేనా? ఉగ్రంగా ఉన్నారు. రుద్రావతారం. ఏం చేయాలి చెప్పండి? నువ్వేం చేయక ఇదంతా చేస్తాడు రాముడు కీర్తి పొందుతాయి. ఇవన్నీ నువ్వు చేయడానికి ఏం చేయాలి? నువ్వు కేవలం అనుజాడ ఏమంటారు, కేవలం ఇన్ఫర్మేషన్స్ తీసుకురావాల్సిందే అని చెప్పడంతో ఇది విచారం. లేదు నేను చేస్తాను, చాలామంది పట్టుకెళ్తారు, నేను విడిచిపెట్టను. పౌరుషం, బలం ఉన్నోళ్ళు ఎవరి మాట వినరు. ఏం బలం? డబ్బు బలం అయినా కూడాను, జ్ఞానబలం, మరి ధనబలం, జనబలం, బాహుబలం, ఇది అంతే ఉంటే ఎవరి మాట ఎవరు వినరు. కానీ ఆంజనేయ స్వామికి బాహుబలం ఉంది, జనబలం ఉన్నది, జ్ఞానం బలం ఉన్నది, అన్నీ ఉన్నాయి. అయినా కూడాను సుగ్రీవ ఏం చెప్పారో అదే చేస్తారు. విచారం చేశారు. నేను చేయాల్సింది ఇది. నేను రాముడి కీర్తికి ఏ ప్రకారంగానో అపకీర్తి చేయను, రాముడి కీర్తికి నేను అడ్డు రాను. విచారం చేశారు. సరే నేను ఇదే చేసుకొని వస్తాను. ఇది విచారమైన పర్వతం. మూడోది లంక. ఇది మోహనగరి. ఆ బంగారం, ఆ వడేరాలు, ఆ ఫెసిలిటీస్ని చూసి కూడా అతను మోహం ఎప్పుడు అవ్వలేదు. ఇవన్నీ తగలేసి వచ్చేసారు కానీ మొత్తం నగరానికి. చూడండి ఎవరైనా తగలేస్తారా? కావాలి మనమైతే బస్తాలు బంగారం తీసుకొచ్చేద్దాం.
వెళ్ళింది లంకాకి, వెళ్ళి సౌదీయే ఎక్కడికి వెళ్ళి సౌదీకి వెళ్తే బంగారం తక్కువ, దుబాయ్ బంగారం తక్కువ. చాలామంది బంగారం కొనుక్కొని అక్కడ వచ్చేస్తున్నారు. చాలామంది ఒంటి మీద ఉండే బంగారం లెక్కలేదని చెప్పేసి చాలామంది కొనుక్కొని ఒంటి మీద వేసుకొని వచ్చేస్తున్నారు. ఇది ఆసక్తి తక్కువగా దొరుకుతుందని చెప్పేసి. ఇప్పుడు ఇంకా తక్కువ, ఇంకా మనం పాలు అమ్ముతాం చూసారా, పాలు అమ్ముతున్న డిపో, అలాగే బంగారం డిపోలు ఉంటాయట. ఎన్నిది ఆ రోజు ఒక ప్రైస్ ఫిక్స్ చేస్తారట, ఇంత ఉన్నదని చెప్పేసి. ఇండియా ప్రైస్ చూస్తే చాలా తక్కువ ఉంటుంది, ఇది ఇండియా ప్రైస్ కన్నా చాలా తక్కువ. ఆ రోజు పెద్ద క్యూ ఉంటుంది బంగారం షాప్లో, చాలా పెద్ద క్యూ. ఎవరు ఎంత, అది కూడా లిమిట్, ఎన్ని గ్రాములు కొనవచ్చు అని చెప్పేసి. అందరూ పెద్ద లైన్ ఉంటారు. పాలు అమ్మినట్టుగా, కూరగాయలు అమ్మినట్టుగా బంగారం చూడండి అక్కడ అవి ప్రకారంగా వీరు. సో ఈ మోహనగరాన్ని కూడాను, ఇంకొకటి ఈ 3 పర్వతాలు మనస వాచ కర్మణ. ఈ 3 ఎవరు జయించలేదు వాళ్ళు ఎప్పుడు కూడాను భక్తిదేవిని పొందలేరు. మనస అంటే ఏంటి? మానసికంగా ఎవరికైతే ఏకాగ్రత లేదు, చంచలం అవుతుంది, ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచన పరిగెడుతూనే ఉన్నది. జపం చేసినప్పుడు మనం దేనికి కూర్చున్నాం? జపానికి. కథ విన్నప్పుడు మనం దేనికి కూర్చున్నాం? కథ వినాలి. భగవంతుడు ఎప్పుడు ఏం సేవ చేయాలి దానిపైన మనసునే పెట్టుకోవాలి. అందుకే కదా మనకి భక్తి సిద్ధాంత ప్రభుపాద ఇవన్నీ ఎంగేజ్మెంట్ చేశారు. ఒక పని చేసినప్పుడు 4 సార్లు ఆలోచిస్తాం, ఇదేమైంది, అదేమైంది, అలా చేద్దాం, ఎలా చేద్దాం, ఒకటే ఆలోచన. ఏ పని ఎప్పుడు చేస్తామో అది ఆలోచన చేస్తే చాలు. అది ఆ ఆలోచన లేకుండాను మనం అనేక రకాల ఆలోచన, మానసికంగా మనం డిస్టర్బ్. సో మనం ఎప్పుడు కూడా భక్తి మనకి ఏకాగ్రత ఉండదు. వాచిక మాట్లాడే పద్ధతి కూడాను వైష్ణవులతో కానీ ఇతరుల భక్తులతో కూడాను చెప్తారు. చాలామంది నోట్లోని బోర్లు ఉండేస్తారు ఏంటంటే కదా, అలా వైష్ణవులతో వాక్యం అలాగా ఉండాలి. మాట్లాడితే చాలా అందంగా వినసొంపుగా ఉండాలి. చాలా అభిమానం కనబడకూడదు, అహంకారం కనకూడదు, నమ్రత సరళత మాట్లాడితే ఇతరులను విని ఆనందపడిపోవాలి. మనకి చెప్తారు గురుగారు, ఇచ్చి ఎవరికి మనం ఎప్పుడు కూడాను ఆనందపరచలేము. ఇవాళ 20 రూపీస్ ఐస్ క్రీమ్ ఇచ్చామనుకోండి, అది కాదు 30 రూపీస్ ఇస్తే బాగుండు అనుకుంటాడు. లేకపోతే ఇంకేదైనా ఒకరోజు ఎవరిది అనుకోండి, ఇవాళ చూడండి ఇవ్వలేదు ఐస్ క్రీమ్ నాకు అని తిడతారు. కానీ తోషణం దేయి అంటే ఇచ్చేసి మనం ఎప్పుడు ప్రసన్నం చేయడం. కానీ ఎప్పుడైతే మాట్లాడి ఒకరు ప్రసన్నం చేసామనుకోండి, ఖచ్చితంగా వాడు మన దగ్గర ఫరెవర్గా ఉంటాడు. ఇది ఎప్పుడైనా మాట్లాడే పద్ధతితో పాటు మనతో పాటు నిరంతరంగా వాళ్ళు ఉండగలరా అని ఉంటారు. మాట్లాడే తీరు బాగలేదు అనుకోండి, మీరు అతనికి ఎన్ని ప్రకారం ఇవ్వండి, అతని మీ దగ్గర ఉండదు. ఎన్ని రకాలు ఇవ్వండి. సో అందుకే మాట్లాడే తీర కరెక్ట్గా ఉండాలి. మనది ఎప్పుడు వైష్ణవులది ఎస్పెషల్లీ ఇంకా ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే మనం భక్తులతో పాటు ఉంటున్నాం. మన మాట్లాడే తీరు వల్ల ఇంకో భక్తులు ఎప్పుడు కూడా డిస్టర్బెన్స్ అవ్వకూడదు. నా మాట్లాడే తీర బట్టి ఒక వ్యక్తి ఆశ్రమం నుంచో రూమ్ నుంచో మన దగ్గర నుంచో వెళ్ళిపోకూడదు. ఎప్పుడు ఏదో తిడుతుంటారు చేస్తుంది, మాట్లాడే శైలి బాగోలేదు. సో అలాగే అవ్వకూడదు. సో ఎప్పుడు కూడాను మనం తక్కువ మాట్లాడాలి, అల్పం, షార్ట్ కట్స్. ఎక్కువగా దానికి ఆలోచన ఎక్స్ప్లెయిన్ చేసుకొని అలా గంటలు కొద్దిగా ఒక టాపిక్ 5-10 మినిట్స్ మాట్లాడేసి అప్పుడు స్టాప్ చేసేస్తారు. ఎందుకంటే అది ఎక్కడికో వెళ్తుంది. స్టార్టింగ్ అవుతుంది ఒకటి, కానీ ఎండింగ్ నుంచి ఎక్కడికో వెళ్తుంది. సో అందుకే ఎప్పుడు ఏ టాపిక్లో మనం మాట్లాడుతున్నామో వైష్ణవులతో అనుకుని ఇతరులతో ఆ టాపిక్తోనే ముగించేసేది, అక్కడి నుంచి మళ్ళీ డిజాల్వ్ అయిపోవాలి, బయటికి వెళ్ళిపోవాలి. లేదంటే మాట్లాడుతుంటే అనేక చర్చలు, అనేక విషయాలు, అన్నెసెసరీ టాకింగ్స్ అంటారు దానికి. ముందు మాట్లాడుతాం చక్కగా రామాయణం గురించో, మహాభారతం గురించో, భాగవతం గురించో, దాని తర్వాతే మళ్ళీ ఇంకా వేరే రామాయణం వచ్చేస్తుంది. ఆ రామాయణంకి వెళ్ళకూడదు, ఆ మహాభారతానికి వెళ్ళకూడదు. వైష్ణవులతో ఎప్పుడు మాట్లాడడం కూడా ఏం మాట్లాడాలి? కేవలం భగవత్ చర్చ విషయం విడిచిపెట్టేసి ఇతర ఏ ప్రకారంగా చర్చించడం వల్ల మనం వాళ్ళ మనసుని పాడు చేసినట్టుగా మన మనసుని పాడు చేస్తుంది. సో అందుకే మొబైల్ కారణం ఎందుకు? అనావశ్యకమైన
చూడడం వినడం కదా, అన్నెసెసరీ వాచింగ్, అన్నెసెసరీ హియరింగ్. అందుకే మొబైల్ దూరం పెట్టడం. సో అన్నెసెసరీ వైష్ణవుల దగ్గర ఉండి కూడా అన్నెసెసరీ హియరింగ్ ఉండకూడదు. సో హియరింగ్ అనేది ఏంటి? జస్ట్ లిమిటెడ్గా భగవంతుడి గురించి. భక్తి సిద్ధాంత ప్రభుపాద 6 hours క్లాస్ చెప్పారు. 6 hours బ్రహ్మచారులు అందరూ మొత్తం నడువులు జారిపోతుండే. 6 hours. ఒకసారి బృందావనం పరిక్రమ అవుతుంది, పరిక్రమ చేస్తారు భక్తి సిద్ధాంత ప్రభు. 1000 మంది గృహస్థులు, సన్యాసులు, బ్రహ్మచారులు. భక్తి సిద్ధాంత ప్రభుపాద పరిక్రమ ఉంటుంది. 6 hours ఖచ్చితంగా క్లాస్. 6 hours క్లాసులని ఒకరు వాళ్ళు మెల్లిగా ఇంకా జారిపోతుంటాయి. ఈ సేవ, ఆ సేవ చేశాను. గురుగారు 6 hours ఖచ్చితంగా ఉంటుంది. ఎవరు ఉన్నా నేను ఒకరు కూర్చున్నా కూడా చెప్తారు. లేకపోయినా కూడా గోడలకి, చైర్లకి అని చెప్తారు ప్రభుపాద. ఎవరు లేకపోయినా కూడా 6 hours అయితే కానీ లేగరు భక్తి సిద్ధాంత ప్రభుపాద. కానీ ఎప్పుడైతే స్వామి మహారాజ్ శ్రీల ప్రభుపాదులు వెళ్ళారు, అందరూ వెళ్ళిపోయారు. శ్రీల ప్రభుపాదులు ఒక్కలే కూర్చున్నారు. ఒక్కలే. అంటే అతనికి కథ పైన ఎంత ఇంట్రెస్ట్. గురువు వాక్యం, గురుతల కథ విన్నారు కాబట్టి ఈరోజు ప్రపంచం అంతా అతని కథ విన్నారు. ప్రపంచవ్యాప్తంగా అతని కథ విన్నారు. చూడండి, ఇప్పటికీ కూడా మీరు ఎంతమంది కథ వినండి. భక్తి వేదాంత స్వామి వారి శ్రీల ప్రభుపాద వాణి ఉంటుంది మీ మొబైల్లో. ఏంటి? ప్రభుపాద వాణి అనే క్లాసెస్. అతని వాయిస్ వింటే మనకు ఖచ్చితంగా నాలో డిఫరెంట్ రీజన్. మనం ఖచ్చితంగాను అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఫోన్ యూజ్ చేసే వ్యక్తి వింటే బెస్ట్. లేకపోయిన పక్షంలోని మనం నిత్య కథ ఏదైతే మనం చెప్తున్నామో ఖచ్చితంగా ప్రభుపాదులకి కలిసి ఉంటుంది. ఫోన్స్ ఒకవేళ మనం వినపోతే, మరి ఫోన్ విన్నప్పుడు జాగ్రత్తగా కేవలం ఫోన్లోనే అదే వినాలి, ఇంకా వేరేవన్నీ చూడకూడదు, వినకూడదు. అది మనం కంట్రోల్ చేసుకోవాలి. మనకి బోల్డ్ వరకు వాట్సాప్, బోల్డ్ వరకు యూట్యూబ్స్ అన్నీ నేర్చుకుంది తక్కువ, వినేది తక్కువ. కానీ అన్నెసెసరీ హియరింగ్, వాచింగ్, లిజనింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది లిమిట్గా ఉంచుకోవాలి. ఎప్పుడో దేని గురించో ఆలోచించడానికి మనం ముందు వింటాం, సిన్సియర్గా ఉంటుంది, బాగుంటుంది. దాని తర్వాత ఇంకేది కావాలి ఇవన్నీ చూస్తాం అనమాట. చెయ్యి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది, మైండ్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో దీన్ని కంట్రోల్ చేయడం కష్టం. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇనిషియల్ భక్తులు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ని త్యాగం చేయాలి. ఏదో జస్ట్ నెసెసిటీ టాకింగ్స్ గురించో లేకపోతే దేని గురించో, లేదంటే ఫోన్తో మనం ఇప్పుడు భక్తి చేయలేం. సో ఎవరైతే వైష్ణవులు సీనియర్ ఉన్నారు, గురుగారు వచ్చారు అంటే మనం ఖచ్చితంగా మన తాలూకా ఇన్ఫర్మేషన్ మనం ఏదైతే అడగాలి, డౌట్స్ అనుకున్నాం అవన్నీ అడగాలి. గురుగారు వచ్చినప్పుడు ఎప్పుడు విడిచిపెట్టకూడదు. ఎందుకంటే మనకి అవకాశం తక్కువ, గురుగారు ఎప్పుడో వస్తుంటారు. సో అతనితో వచ్చినప్పుడు 1 hour 2 hours అతనితో అసోసియేట్ ఉండి మనం మన అన్ని క్వైరీస్ అన్నీ అడిగి మనం సాల్వ్ చేసుకోవాలి. సో వాచిక మనం ఎప్పుడైతే కంట్రోల్లో ఉంటాం, టాకింగ్స్ ఎప్పుడు కూడా అవుట్ ఆఫ్ టాపిక్స్ ఉండకూడదు మాట్లాడితే. సో ఎప్పుడు కూడా నువ్వు ఒక వ్యక్తితో ఎక్కువగా మాట్లాడేవనుకోండి, సో వీఆర్ అట్రాక్టివ్ విత్ హిమ్. అదంతా మనం అట్రాక్ట్ అయిపోతాం. ఈవెన్ దో దట్ ఉమెన్ అనుకోండి, మ్యాన్ అనుకోండి, ఎవరైనా అనుకోండి, లిమిట్. కొద్దిసేపే మాట్లాడాలి, అవసరమైన వస్తువే మాట్లాడాలి. ఎక్కువగా ఒక వ్యక్తితో మనం కంటిన్యూగా మాట్లాడేటువంటి జస్ట్ వీఆర్ అట్రాక్ట్, మనం అట్రాక్ట్ అయిపోతాం. సో అందుకే ఎక్కువగా మాట్లాడుకుంటే ఎవరితో, ఈవెన్ దో ఫ్రెండ్స్తో కూడా ఎక్కువ మాట్లాడినా కూడా వీఆర్ అట్రాక్ట్. ఎక్కువ వైష్ణవులతో ఎక్కువసారి మాట్లాడితే అతనితో ఉండాలి, అతనితో మాట్లాడాలి అని అనిపిస్తుంటారు. సో వైష్ణవులతో అట్రాక్ట్ అయితే ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాళ్ళు నిత్యం హరికథ చెప్తారు కాబట్టి, హరి సేవ చెప్తారు కాబట్టి. కానీ ఇతరులతో అయితే ఆ వైష్ణవులు మనకి హరికథ చెప్తున్నారా, హరి సేవ చెప్తున్నారంటే పర్వాలేదు. ఇంకైనా అవుట్ ఆఫ్ టాపిక్స్ చెప్తారంటే మనం లిమిట్ అయిపోవాలి, లేదు బ్యాక్. సో దట్ ఈజ్ విచారం ఉన్నది. మనస వాచ కర్మణ. కర్మం అనేది చాలా డిఫరెంట్. కలియుగంలో ఏ ప్రకారం కర్మం అనేది ముందుకు చూద్దాం. మన కర్మం అంతా ఏ ప్రకారంగా దిగజారిపోయింది. కర్మం అనేది చేస్తే మనం ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతాం. ఈ కర్మయోగం శూన్యం చేసుకోవాలి. ధ్యానయోగంతో ఏమీ లేదు. ఇప్పుడు ముందు సత్యయోగం ద్వాపరంలో కొంత ఉండేది, త్రేతాయుగం. ఇప్పుడు ధ్యానయోగం అనేది చాలా కష్టం. ధ్యానయోగంలోని మనం ధ్యానం చేసి మనం భగవత్ అనుభూతి పొందాలంటే చాలా కష్టం.
ఇవేందో సేమ్ థింగ్ కలియుగంలో కర్మయోగం అనేది చాలా కష్టం. సూక్ష్మమైన కర్మానికి కూడా బంధనం వచ్చేస్తుంది. అది తెలియదు. మనం అనుకుంటాం అది బాగానే చేసాము అనుకుని, చూసారు కదా దాంట్లోని బోల్డు అనర్థాలు, అపార్థాలు, బోల్డు అధర్మము ఉంటుంది. సో మనం తెలుసుకోలేము ఈ కర్మము ఏ ప్రకారంగా చేయాలి. ఈ కర్మము అర్థం చేసుకుంటే చాలా విచిత్రమైనది. సో కర్మ మార్గంలో భగవత్ ప్రాప్తి ఉంది అంటే భగవత్ శరణాగతి అయితే మనం ఖచ్చితంగాను ఆ కర్మం ఏ ప్రకారంగానూ ఉండదు. సో ఈ ప్రకారంగా మనసా వాచ కర్మలతోని జయించేది కాబట్టి ఆంజనేయ స్వామి ఎవరిని పొందారు? సీతాదేవిని, భక్తిదేవిని పొందారు. సో హనుమంతుడు కీర్తన చేసుకుంటూ వెళ్తున్నారు. కీర్తన చేసుకొని ఏ ప్రకారం వెళ్తున్నారు? నాకు స్వామి మీరే నాకు ఎగరడానికి బలం ఇచ్చారు అంటున్నారు. నేను నా బలంతో ఎగురుతున్నానని చెప్పి చెప్పుకున్నాను. ఎప్పుడైతే ఎగురుతున్నారో ఇది రాముడు వల్ల అవుతుంది. బాణర్లు ఎప్పుడైనా ఎగురుతారేంటి? ఎగరగలరా? పోనీ ఎగిరారంటే ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకి ఎగురుతారు. పోనీ ఇంకో 4 చెట్ల పైన ఎగిరారు. పోనీ 1/2 కిలోమీటర్ అనుకోండి. ఏంటి ఈ సముద్రం ఈ తెరువు నుంచి ఆ తెరువుని ఎగిరేస్తారా ఎవరైనా? ఆంజనేయ స్వామి తెలుసు ఇది నేను ఎవరి బలం మీద ఎలా ఎగురుతున్నానంటే, ఎప్పుడైతే రాముడు బాణం వేస్తాడో బాణం ఎలాగెళ్తుందో రాముడు ఎలాగెళ్తున్నాడు. ఆంజనేయ స్వామి రామబాణం, ఆంజనేయ స్వామి రామబాణం. రామబాణం తొలక బాణం వేస్తే ఎలాగెళ్తున్నారు ఆంజనేయ స్వామి ఆ విధంగా వెళ్తున్నారు. సుమారుగా ఎన్ని యోజన? 100 యోజన. 100 యోజన అంటే ఒక యోజనకి 4 కోష్. 4 కోష్, ఒక కోష్కి 3 కిలోమీటర్లు. ఒక కోష్కి 3 కిలోమీటర్లు, ఒక యోజనకి 4 కోష్. అంటే ఒక యోజన ఎంత అవుతుంది? 12 కిలోమీటర్లు. అలాగా 100 యోజన ఎంత అవుతుంది? 1200 యోజన. 1200 × 4 × 3 అంతేనా? మీరు అవుట్ ఆఫ్ మైండ్లో ఉన్నారు. 1200 100 యోజన. సో తర్వాత లెక్క పెట్టుకుంటారు అందరు. ఇప్పుడు అవుట్ ఆఫ్ మూడ్లో ఉన్నారు అందరు. ఇప్పుడు ఖచ్చితంగా డ్రింక్ అనేది ఏదో పడాలి నోట్లోకి. సో ఈ టైం అటువంటిది. సో నిద్ర, ఆలస్యత. సో 100 యోజన ప్రయాణం లంకాకి వెళ్ళడానికి. కానీ 50 యోజన వెళ్ళిపోయారు. అంటే హాఫ్ ఆఫ్ ద సముద్రం వరకు వెళ్ళిపోయారు. 50 యోజన వెళ్ళిపోయారు. అప్పుడు ఎవరు వచ్చారు? వచ్చేది ఎవరు? ఒక పర్వతం. ఆ పర్వతం పేరు ఏంటి? మేనక్. ఈ మేనక్ పర్వతం అనేది ఎవరు? పార్వతీదేవి తాలూక అన్నయ్య. పార్వతి ఎవరి తాలూకా కన్య? ఆ పర్వతరాజు ఎవరు? హిమాలయ తాలూకా కొడుకు ఈ మేనక్. కూతురు ఎవరు? పార్వతీదేవి. సో ఈ పూర్వంగాను ఈ పర్వతాలకి రెక్కలు ఉండేయట. రెక్కలు ఉండి ఈ పర్వతం ఎక్కడి నుంచి ఎగిరి ఇంకో దగ్గరికి వెళ్ళి ఎగిరిపోయి అక్కడ కూర్చుంటూ ఉండేయట ముందు పర్వతం పూర్వకాలంలోని. ఈ రెక్కలు ఉండడం వల్ల ఈ పర్వతం ఎక్కడి నుంచి అక్కడికి ఎగిరిపోతుంది. ఏ నగరం పైన కూర్చుంటే ఆ నగరంలో చాలా మనుషులు చాలా ఆ కింద ఉండిపోయి చనిపోతుండేవి. ఇది తెలుసుకొని ఇంద్రుడు మొత్తం అందరి తరగా రెక్కలు కోసేసాడు. ఎవరికి? పర్వతాల తాలూకా రెక్కలు కోసేసాడు. వెనక్కి తిరిగి కూడా కోసారు అందరికీ. నా రెక్కలు ఎప్పుడు కోసేస్తారు అవుసా అని చెప్పేసి ఈ మేనక్ పర్వతం వేసేసి ఎగిరిపోయి సముద్రంలో దాగిపోయి. అయితే ఎప్పుడైతే ఎగిరినప్పుడు వాయు భగవాన్, పవన్ దేవత అని చెప్పేసి ఏం చేశారంటే ఇంకొద్దిగా తనకు సపోర్ట్ ఇచ్చి గాలితో ఇంకా త్వరగా ఎగిరిపోతారు కదా, కొద్దిగా ఫోర్స్ ఇచ్చేసి హెల్ప్ చేశారనమాట. ఇంద్రుడిని రెక్కలు కోసేస్తారని చెప్పేసి ఆ మేనక్కి కొద్దిగా హెల్ప్ చేయడంతో ఇంకా త్వరగా స్పీడ్గా ఎగిరి
సముద్రంలోని దాగోపోయారు. ఎవరు? మేనక్. ఇప్పుడు ఆంజనేయ స్వామిని చూసేసి సముద్రం అంటున్నారు, హే మేనక్ వెళ్ళండి, రామభక్తులు రాము కార్యానికి వెళ్తున్నారు, మనం అతనికి ఏ ప్రకారంగా సాయపడగలమా? చూడండి, తెలుసుకోవాల్సింది ఇదే. మీరు ఎప్పుడైతే రామకార్యానికి వెళ్తారో వాయు, అగ్ని, జలం, భూమి, ఆకాశం అన్నికి మీకు సహకరిస్తుంది. పంచభౌతికం కూడా మీకు సహకరిస్తుంది. రామ కార్యం చేయాలంటే అన్ని ప్రకారంగా మీకు అనుకూలం, సమయము, కాలము, పరిస్థితి అన్ని ప్రకారంగా మీకు అనుకూలిస్తుంది. సముద్రం చెప్తున్నారే రామ కార్యానికి రామదూతుడు వెళ్తున్నారు, అతనికి మనం ఏ ప్రకారంగా సాయం చేయాలని చూడండి. మనకి సౌభాగ్యం అతని సాయం మనం తీసుకుంటాం. అవునవునవును, ఇతనితో తండ్రిని నాకు హెల్ప్ చేశాడు, నాకు ఇంద్రుడు ఎప్పుడైతే రెక్కలు కోద్దా అని చెప్పేసి వెళ్తే ఇతని తండ్రుడు నాకు తొందరగా నాకు ఎగిరినట్టు చేసేసి నాకు సముద్రంలో నేను వెళ్ళిపోయాను. అందుకే వాళ్ళ నాన్నకి రుణి, మరి రాముడు తనకు సేవ చేస్తారు కాబట్టి అని చెప్పేసి ఇతను పర్వతం సముద్రం పైకి వచ్చారు. విరాటమైన పర్వతం అడ్డు, అక్కడ ఆంజనేయ స్వామి ఉండిపోయారు. పర్వతం వచ్చారు. మేనక అంటున్నారు, హే రామ్ భక్త, నేను స్వర్ణమైన పర్వతం, మీరు పాపం సగం వారికి సముద్రం తోవకు వచ్చేసారు, ఇక్కడ రండి, కూర్చోండి, కొద్దిగా విశ్రామం తీసుకోండి, నా దగ్గర చక్కగా పండు, కాయలు, మంచినీరు, మరి అనేక ఏసీ, కూలర్లు, ఫ్రిడ్జ్, జ్యూసు ఇవన్నీ ఉన్నాయి, ఇది ఇస్తాను, కొద్దిగా విశ్రామం తీసుకుని వెళ్ళండి అని చెప్పారట. ఎవరు? మేనక్. హనుమాన తేహి పరశ కర పునికీన ప్రణామ రామ కాజుకినే బినుమో కహ విశ్రామ రామ్ సియా రామ్ రామ సియా రామ్ చెప్తున్నారు. రామ కాజు కీనో, రాముడు కార్యాల గురించి వెళ్తున్నాను, బిను మోహి కహ విశ్రామం, ఆ కార్యం అవని వరకు నేను విశ్రామం తీసుకోను. మనం విశ్రామం తీసుకుంటున్నాం ఎక్కువసేపు, ఖాళీ ఏదో విశ్రామం అయిన తర్వాత మనం సేవ చేస్తున్నాం భగవంతుడికి. మనం టోటల్ ఆపోజిట్. సో కానీ ఆంజనేయ స్వామి నాకు రామకార్యం ఎప్పుడైతే అవ్వని వరకు నేను విశ్రామం తీసుకోను. మనం మొత్తం అంత విశ్రామం తీసుకొని మనకు సమయం దొరికితే మనం రామకార్యం చేస్తున్నాం. సో మన భక్తి అటువంటిది. సో జై శ్రీ హనుమానికి. రామకార్యం చేయడానికి నేను విశ్రామం చేయను అని చెప్పేసి అంటే ఈ మేనక్ పర్వతం ఎక్కడి నుంచి వచ్చారు? సముద్రం నుంచి. ఒక వ్యక్తికి సముద్రంలోని వెళ్ళినప్పుడు విశ్రామం దొరుకుతుంది. ఎప్పుడైనా సముద్రం ఇటువంటి పరిస్థితి, ఇటువంటి ఒక స్థలం విశ్రామం పొందడానికి అవకాశం దొరుకుతుందా? కానీ రామకార్యం చేయడానికి సముద్రంలో కూడా మనకు విశ్రామం దొరుకుతుంది. చూడండి, ఒకవేళ రామకార్యం చేయకపోతే మనం మాయాకార్యం చేసినప్పుడు భూమి కూడా మనకి విశ్రామం ఉంది, భూమి కూడా మనకు సదుపాయం చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కర్ణుడికి అన్ని విధాలుగాను అతనికి బలము, శక్తి అన్నీ ఉండేది. కానీ కరెక్ట్ టైం ఏమైంది? భూమి ఏం చేసింది? ఆ రథాన్ని గొయ్యి చేసేసింది. ఉండేది అప్పటివరకు చక్కగా, కానీ రథం గొయ్యిలో పడిపోయి తన ప్రాణాన్ని. రామకార్యం కాదు అది. ఒకవేళ అతను కృష్ణ కార్యం, రామకార్యం అయితే ఇప్పుడు కూడా అతను ఆ రథం ఆ ప్రకారంగా అవ్వబోతుంది. ఇప్పుడు చూడండి, సముద్రంలో విశ్రామం తీసుకోవడానికి అతనికి అవకాశం వచ్చింది. సముద్రంలో విశ్రామం చేసే పరిస్థితి ఎప్పుడు ఎక్కడ ఉండదు. కానీ రాముడు కార్యం చేసినప్పుడు మనకి కొన్ని విశ్రామం చేయడానికి స్పెషల్ రూమ్స్, కూలర్లు, ఫ్రిడ్జ్, జ్యూసులు, కొన్ని ఫెసిలిటీస్ వస్తాయి. చాలామంది కొంతమందికి కొన్ని ఫెసిలిటీస్ ఇస్తారు. ఆ ఫెసిలిటీస్ తీసుకొని మనం
విశ్రామం తీసుకుంటే రామకార్యాన్ని ఇప్పుడు చేయలేము. కూర్చోకూడదు బాగుంది అని చెప్పేసి. ఫెసిలిటీస్ రామ భక్తుడికి బోల్డ్ ధనము, ఐశ్వర్యము, పేరు, ప్రతిష్ట బోల్డ్ వస్తాయి. రాముడు భక్తి కృష్ణుడు భక్తుడికి బోల్డ్ ఐశ్వర్యం వస్తుంది తీసుకోండి అని చెప్పేసి. కానీ ఐశ్వర్యాన్ని మనం ఎప్పుడైతే విడిచిపెట్టామో, అందుకే చెప్తాను, నా ధనం నా జనం నా సుందరి కవితాంబా జగదీశ కామయ్య. ధనం వస్తుంది. ఇదేంటి? స్వర్ణమయ పర్వతం. నన్ను యూజ్ చేయండి అని చెప్పేసి చెప్పారు. కానీ ఆంజనేయ స్వామి నాకు రామకార్యం వినా వహిన విశ్రామం, నాకు విశ్రామం లేదు. రామకార్యం ఎప్పటివరకు నేను చేయలేను, అప్పుడు విశ్రామం చేసుకోండి నేను. ఇది పట్టుదల. రాముడు తలొక కార్యం, మన తలొక కార్యం ఏంటి? మనది ఏంటి టార్గెట్? ఎవరైతే టార్గెట్ కేవలం ఫెసిలిటీస్ ఉంటాయో, కావాలి నాకు మంచిగా లైఫ్ సర్వే అయిపోవాలి, మంచి ఫుడ్, క్లాత్, షెల్టర్, లేకపోతే ఫెసిలిటీస్ కావాలి, భగవంతుడు ఇచ్చేస్తారు. చాలామంది చూడండి, జైల్లోని ఖైడీలు ఉంటారు, వాళ్ళకి ఉరి శిక్ష గట్టా ఇస్తారు కదా, హ్యాంగింగ్. ఆఖరి కోరిక అడుగుతారు, నీకేంటి ఆఖరి కోరిక అని. అది తీర్చుతారు. గవర్నమెంట్ ఎంతైతే పాజిటివిటీ ఇస్తుందో 99% తీర్చుతారు. మనకి కూడాను చనిపోయే ముందు మన కోరిక అడుగుతారు భగవంతుడు. అరే జైల్లోని గవర్నమెంట్ అడుగుతున్నారు, చనిపోయే ముందు భగవంతుడు కూడా మనకి చనిపోయిన ముందు కోరిక అడుగుతారట. అప్పుడు పెళ్ళిడు, మనవుడు, ఆస్తి, ఏదో ఒకటి మనం కోరుకుంటామట. ఇప్పుడు చాలామంది చనిపోయే ముందు, పాపం నా పెళ్ళికి నేను వివాహం చేయలేదు, మనవుడు ఏంటవుతుంది పాపం వాడు కాదు, ఏదో ఒకటి భగవంతుడు ఖచ్చితంగా వాళ్ళకి తీర్చుతారు. ఎప్పుడు? నెక్స్ట్ లైఫ్లో. ఎవరి పిల్లలపైన ఆసక్తి చనిపోయారు అనుకోండి, పిల్లలపైన అలా ఏమవుతుందో తెలుసా? ఎందుకు? అదితో ఓకే, ఇంకా కుక్కలాగా పుడతారు. నువ్వు చూడు, గర్భంలోనే ఒకరు ఇద్దరు తాలూకా అబ్బాయికి ఆసక్తి అయ్యవు. ఇప్పుడు నీకు డజన్ పిల్లలు ఇచ్చే నువ్వు ఆసక్తి అయ్యవు. కుక్కలకి పందిలకి ఎన్ని పుడతాయి? డజనేసి పిల్లలు పుడతాయి. చక్కగా నువ్వు ఒకరి పిల్లలు కాదు, నీ ఆఖరి కోరిక ఫుల్ ఫ్లెజ్డ్గా నేను చేస్తాను. నువ్వు 12 పిల్లలతో ఆసక్తి ఉంది, ఒకటి కాదు, ఇద్దరు కాదు. ఇది ల్యాండ్ పైన ఆసక్తి నుండి ఎలా పుడతాడు? ప్రేతంగా పుడతాడు. ప్రేతం ఎక్కడ ఉంటుంది? అడవిలోనే ఉంటుంది. బాబు నీకు ఎన్ని ఎకరాలు కావాలి అన్ని ఎకరాలు ఆసక్తి. బంగారం పైన ఎందుకు? బాబు కిందన ఉంటుంది, కిందన బోల్డ్ నిధిలు, బంగారం, వైడేరాలు, ఈ నిధిలు అన్నీ ఉండేవి కింద భూమిలోని. అందుకే పావుగా పుడతారు. నువ్వు కింద ఎన్ని సంపాదించుకోవాలో, ఎంత చేసుకోవాలో చూసుకొని ఉండు. సో అందుకే మన కాన్షియస్నెస్ ఏంటంటే, ఖచ్చితంగా నువ్వు ఏది ఉన్నది? పిల్లల పైన ఉన్నదా, బంగారం పైన ఉన్నదా, కీర్తి పైన ఉన్నదా, ఐశ్వర్యం పైన ఉన్నదా? మన కాన్షియస్నెస్ భగవంతుడు. ఒకవేళ ఆఖరి చివరిలో మనం భగవంతుడిని కాన్షియస్ ఉంటే, అప్పుడు సరే నీ కోరిక నేను తీర్చుతాను, నా దగ్గరికి వచ్చేయి. ఆ శ్లోకం ఏంటి? యం యం వ్యాపి స్మరన్ భావ త్యజంతంతే కళేవరం. ఈ కళేవరం అంటే శరీరం. ఈ కళేవరం ఎప్పుడైతే త్యజంత్ అంతే త్యజించినప్పుడు అంత సమయాన్ని ఏ ప్రకారం యం యం భావం, మన భావం ఏ ప్రకారంగా ఉంటుందో, స్మరన్ ముక్తి కళేవరం, ఆ ముక్తం చేసేస్తారు ఆ కళేవరానికి. ఒకవేళ మన తలకు భావము భగవంతుడు ఉంటే, యం యం అంటే ఏ విధానంగానూ వాళ్ళ భావన ఉంటారు, వాళ్ళకి భగవంతుడు తీర్చుతారట. భగవంతు తప్పు కాదు ఇది. ఎలాగ గవర్నమెంట్ చెప్తారు, నా ఆఖరి కోరిక ఇలా ఉన్నది అని చెప్తే తీర్చుతారు. వాళ్ళకి చికెన్ తినాలనో, మటన్ తినాలనో, తాగాలనో, లేకపోతే ఇంటికి చూడాలనో, లేకపోతే మా ఇంటికి వెళ్ళి ఒక ఆస్తికి సాయం కొట్టి వచ్చేస్తారు. ఇలా చాలామంది కోరికలు తీర్చుకుంటారు. అలాగే భగవంతుడు కూడా తీర్చుతారు వాళ్ళు చనిపోయిన ముందు. కానీ అతను ఏం అడుగుతున్నారు? అతను స్వతంత్రం. అయితే మనం చనిపోయినప్పుడు ఆ ప్రకారం అడగగలమా? భగవంతుడు నువ్వే కావాలని. జీవితం అంతా మనం ఆసక్తి ఉంటే ఎప్పుడు కూడా అలాగా అడగలేము. ఇది అందుకే ఈ మేనక్ పర్వతం ఏంటి? ఒక ఐశ్వర్యం, ఫెసిలిటీస్. ఈ ఐశ్వర్యంతో మనం మోహం అయిపోకూడదు. ఈ బంగారం, ఐడియాలు, పిల్లలు, ఆస్తి, అంతస్తు, మంచి దీనిపైన ఆసక్తి అవ్వకూడదు. ఇప్పుడే దీనిపైన ఆసక్తి కొద్దిసేపు కూర్చోపోయి విశ్రామం అయిపోయామో
మనం ఆఖరి క్షణం వరకు మనం విశ్రామంలో ఉంటాం. విశ్రామం పొందిన తర్వాత మళ్ళీ ఆ కార్యాన్ని ప్రారంభించాలంటే బోల్డ్ టైం పడుతుంది. ఎప్పుడైతే బండి ఆపేస్తామో మళ్ళీ ఆన్ చేసేసి కిక్కుడానికి బోల్డ్ డీజిల్ ఖర్చు అవుతుంది తెలుసా. స్టార్టింగ్లో డీజిల్ ఖర్చు అవుతుంది. సో మనం విశ్రామం పోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలంటే బోల్డ్ ఎనర్జీ కావాలి, బోల్డ్ స్ట్రెంగ్త్ కావాలి, బోల్డ్ కాన్సన్ట్రేషన్ కావాలి. అందుకే ఒకసారి స్టాప్ అవ్వకూడదు, ఇది కంటిన్యూ. అందుకే ఆంజనేయ స్వామి నాకు విశ్రామం నేను చేయాలి, రామకార్యాన్ని చేయాలి, రామకార్యం అయిన తర్వాత విశ్రామం, నేను విశ్రామం చేయాలి. అలాగని అనాదరం చేయలేదట, స్పర్శించేశారట ఆ పర్వతాన్ని, స్పర్శించి ప్రణామం చేశారు. మన దగ్గర వచ్చిన వైభవం, డబ్బు వచ్చింది, హే వైరాగ్యం తెలిసి నేను డబ్బును ముట్టుకోను, తీసేసాను డబ్బు, నేను చూడను, అది కాదు వైరాగ్యం. ఈ ధనాన్ని దూరం నుంచి ప్రణామం చేసేసి భగవంతుడి కార్యాన్ని ఏ విధానికి మనం ఉపయోగించుకోవాలి, ధనాన్ని ఆ ప్రకారం. అయితే ఆ ధనాన్ని, ఆ ఐశ్వర్యాన్ని, ఆ బంగారాన్ని నేను యూజ్ చేసుకుంటాను నా సుఖం గురించి అని ఎప్పుడు అనుకోకూడదు. అది భగవంతుడి కార్యం. ఎంత వస్తుందో, నిన్న మనం వెళ్ళాం పేదవాళ్ళు, వాళ్ళతో ఇల్లు చూడాలని ఉండాలి, ఎంత చిన్న చిన్న ఇంట్లో ఉన్నారు, కానీ చాలా చక్కగా అందరూ తీసి 300 రూపాయలు కష్టమే, రోజంతా కష్టపడితే 400-500 వస్తుంది వాళ్ళకి, కానీ మనకి 300 ఇచ్చేది అందరూ. అంటే ఆ ధనం ఎంత ఇంపార్టెంట్. భక్తి వినోద్ ఠాకూర్ అతను మజిస్ట్రేట్ ఉండేది. ఎప్పుడు ఫారెన్, ఎప్పుడైతే బ్రిటిష్ గవర్నమెంట్ మన పరంపరలో భక్తి పురి గోస్వామి మహారాజ్, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రభుపాద, వాళ్ళ తాలూకా భక్తి వినోద్ ఠాకూర్ మజిస్ట్రేట్, గవర్నమెంట్లోని మజిస్ట్రేట్ ఉండేది. అతనికి ఆ టైంలో మంత్లీ ఎంతో ధనం, బోల్డ్ ధనం. అయితే మాయాపూర్లోని ఫస్ట్ యోగపీఠులని ఎవరు గుడి కట్టారు, గుడి కట్టడానికి ఫస్ట్ భక్తి వినోద్ ఠాకూర్ అందరి ఇంట్లోని రూపాయి తీసుకొని వచ్చి కట్టారు. భక్తి వినోద్ ఠాకూర్ మీకు ఎంత డబ్బులు, మీరు మజిస్ట్రేట్గా ఉన్నారు, మీరు అడగడం ఎందుకు, మీకు తలుచుకుంటే మీరు ఒకళ్ళే పెద్ద గుడి కట్టగలరు, లేదు, ఇది నా ధనం సార్థకత అవుతుంది, నేను అందరి ధనం సార్థకత చేయాలి, మహాప్రభు సేవలను ప్రతి ఒక్కరిలో ధనం ఇవ్వాలి, వాళ్ళకి మహాప్రభు ఖచ్చితంగా అనుగ్రహం చేస్తారు అని అందరి దగ్గరికి మజిస్ట్రేట్. మరి బ్రిటిష్ గవర్నమెంట్ అతనికి అతని గురించి స్పెషల్ ట్రైన్ వేసారు బ్రిటిష్ గవర్నమెంట్. అతను వెళ్ళి ఇంటింటికి వెళ్ళి రూపాయి అడిగారు. దేనికి? అందరికీ ఉద్ధరించడానికి, గోమాత సేవ చేయడానికి. మనం ఇంటింటికి వెళ్ళి ఏందో మన దగ్గర ఉన్నదో లేదా అనేది కాదు, లేవు, మనం ఇప్పుడు వెళ్ళి వాళ్ళు ప్రతి రూపాయి, ఒక్క రూపాయి కూడా అక్కడ మిస్యూజ్ అవ్వకూడదు. ప్రతి రూపాయి వాళ్ళు ఇప్పుడు భూమికి ఇచ్చారు, ఆ భూమిలో రేపొద్దున పంట అవుతుంది, గడ్డి వస్తుంది, ఆ గడ్డి గోమాత తింటుంది, ఖచ్చితంగా వాళ్ళ హృదయం మార్జన అవుతుంది, వాళ్ళు ఖచ్చితంగా భక్తి చేస్తారు. మనం ఇది కూడా ఒక ఇండైరెక్ట్గా వాళ్ళకి భక్తి ఇచ్చినట్టే, ఇండైరెక్ట్గా మనం స్వామితలకు అనుగ్రహం ఇచ్చినట్టే. ఇప్పుడు అవ్వకపోవచ్చు 300 వాళ్ళకి ఏదో ఇచ్చేసామని చెప్పేసి. కానీ ఎప్పుడైతే వాళ్ళు ధనాన్ని, ఆ ల్యాండ్, ఆ భూమి తీసుకొని ఎప్పుడైతే ఆ భూమిలోని సేవ అవుతుంది, గడ్డి వచ్చి గోమాత తింటాయో, అప్పుడు వాళ్ళ తన కృష్ణ అనుగ్రహం ఉంటుంది. అప్పుడు మనం వెళ్ళి ఆ విలేజ్ కథ కీర్తనం ప్రచారం చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఇంకా అనుగ్రహం అవుతుంది. సో ఇది కూడా ఒక ప్రచారం తర ఒక అంగమే. ఏంటి ప్రచారం చేయకుండా మనం వెళ్ళి డబ్బు అడుగుతున్నాం ఇంటికి వెళ్ళి అని అనుకోకండి, ఎవరు అనుకోకూడదు. మనం ఇది కూడా ఒక ప్రచారం తర అంగమే. ఖచ్చితంగా ధనం వల్ల వాళ్ళ హృదయం శోధనం, ఏదైతే పాపం ఉన్నదో ఆ ధన రూపంగా మనం తీసుకొస్తాం, పాపాన్ని తీసుకొస్తాం. మనం పాపధనం అంటారు చూసారు, చాలామంది పాపం చేసి కష్టపడి ఈ ప్రకారంగా ధనం సంపాదిస్తారు. ఆ పాపధనాన్ని మనం తీసుకొని వచ్చి, ఆ కష్టార్జితాన్ని మనం తీసుకొచ్చి భగవత్ సేవలు పెట్టాలి. సో ప్రతి రూపాయి కూడా మనం ఆత్మసాత్ చేయకుండాను సద్వినియోగం చేసుకొని వాళ్ళు చేస్తే ఖచ్చితంగా వాళ్ళ హృదయమార్జన అవుతుంది, వాళ్ళు కృష్ణుని తరపు అనుగ్రహం పొందగలరు. సో అందుకే మనం పేషెన్స్తోని, భక్తి శ్రద్ధలతో ఇది ఒక ఉద్యమంగా ఉండి, ఇది ఒక యజ్ఞంలాగా చేసుకొని ఈ కార్యాన్ని మనం నిరుత్సాహం అవ్వకూడదు, కష్టం అవ్వకూడదు, మనం కష్టం అనుకోకూడదు. ఇది ఒక యజ్ఞము పట్టుదలతో మనం ఈ కార్యం చేయగలము అని ముందుకు వెళ్ళాలి.
ఒకరు తిడతారు, ఒకరు చేదరిస్తారు, ఒకరు తిడతారు, ఒకరు సన్మానిస్తారు, ఒకరు ఇస్తారు, ఒకరు ఎవరు. దాని గురించి మనం మనకు ఎంత వచ్చిందని ఆలోచించకండి. మనం వెళ్ళేవా, మనం రామ కార్యం చేసేవా లేదా. మనకి ఏదైతే బుద్ధి పుట్టిందో మనం రామ కార్యాన్ని చేస్తాం. రామదాస్ గవర్నమెంట్ తలకు ధనాన్ని కదా గుడి కట్టేసేది, భక్త రామదాస్. అందుకే జైలుకి వెళ్ళిపోయి చేశారు. అతనికి నిధులు ఇవ్వలేదు, ట్యాక్స్ కలెక్ట్ చేసుకుని డబ్బులు కట్టాలని ఇవ్వలేదు, రామాలయం కట్టేశారు. అలాగే మనం అందరూ కూడాను కృష్ణ భక్తి, కృష్ణునికి అతి ప్రియ గోమాత గురించి మనం ఈ ఉద్యమాన్ని మనం ఖచ్చితంగాను రోజు రోజుకి దృఢంగాను ప్రతి ఇంటికి, ప్రతి తెల్లకాయ, ప్రతి పర్ హెడ్ అట్లీస్ట్ ఒక అడుగు భూమి సుమారుగా 300 రూపాయలు ఒక వ్యక్తి దానం చేసి ఆ భూమి గోగ్రాసాన్ని గ్రాసం పండించి నిత్యం ఆ భూమి ఉన్ని వరకు, గో ఉన్ని వరకు ఆ గోతలకు సంతానం, ఆ గోతలకు సంతానం, ఆ గోతలకు సంతానం, వంశం కూడాను గో ఆ భూమిలో పండిన గడ్డిని నిరంతరంగా ఆహార రూపంగాను స్వీకరిస్తారు. గోతల బలం కేవలం ఒక అడుగు భూమి 300 రూపాయలు. మనం ఫోన్ రీఛార్జ్ చేసేస్తే టిఫిన్ తింటే ఈ మధ్యన అయిపోతుంది 300 రూపాయలు. సినిమాకి వెళ్తే ఇంకా ఎక్కువ డబుల్ ఖర్చు అవుతుంది. సో 300 రూపాయలు చాలా ఎక్కువ రూపాయలు కాదు, ధనం కాదు. ఆ కేవలం సుమారుగా 300 రూపాయలు ఇచ్చి నిత్యం నిరంతరంగా శాశ్వతమైన గోల్కి సేవ చేసినంతగా అవకాశం మనకి దొరికింది. కాబట్టి మనం అందరం వెళ్ళి ప్రతి ఇంటికి, ప్రతి తలకాయకి ఒక 300 రూపాయలు అడిగి మనం ఈ గోశాల గురించి, భూమిని స్వీకరిస్తూ ఆ గోవులకి మనం ఇంకొద్దిగా సదుపాయాన్ని, కడుపు నిండుగా గ్రాసాన్ని ఇద్దామనే ఒక సంకల్పంతో మనం ఈరోజు భూమి దానం అనే ఒక ప్రాజెక్ట్, భూదానం చేయమనే ఒక ప్రాజెక్ట్ని మనం ప్రచారం చేసి అందరి దగ్గర కేవలం ఒక అడుగుకి భూమి దానం ఇమ్మని అడుగుతున్నాం. అర్ధ సెంటు, 1 సెంటు భూమి ఎవరైనా ఇచ్చినా కూడాను వాళ్ళందరికీ కూడాను మనం 1 సెంటు ఎవరైతే భూమి దానం ఇస్తారో వాళ్ళ తాలూకా పేరు నిత్యం నిరంతరంగా గోశాల పైన బోర్డు కింద ఉంటుంది. వాళ్ళు లిఖితాకారంగానే ఉంటుంది. 1 సెంటు భూమి ఇచ్చిన దాతలు అని వాళ్ళ పేరు. వాళ్ళ కొడుకులు, వాళ్ళ మనవులు కూడా చూస్తారు, నా తాతగారు, నా తండ్రి 1 సెంటు భూమి గోశాలకి దానం ఇచ్చారని చెప్పేసి. ఈ ప్రకారంగా మనం గోభూమిని స్వీకరిస్తూ గోవులకి మనం కడుపు నిండుగా ఆహారం అందజేద్దామని అందరూ కదిలి రావాలి. అందరూ పట్టుదలతోని, అందరూ ఒక ఉద్యమం అనుకొని మనం తోచిన సాయం ఈ గోభూమి గురించి దానం చేయాలని మరి కోరుకుంటూ ఈరోజు ఇక్కడ కథకి విరామం చేద్దాం. ఇది ఏంటిది? మేనక్ పర్వతం మనకి హరిభక్తి చేయడం వల్ల అనేక ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఆ ఐశ్వర్యంతో మనం మోహమైపోకూడదు. మన ఉద్యమం ఏంటి? మనకు 3 డబ్బులు వస్తాయని చెప్పేసి మోహం అయిపోకూడదు. మన ఉద్యమం ఏంటి? భగవత్ ప్రాప్తి. ఎప్పుడు కూడా లెగిసినప్పుడు, పడుకున్నప్పుడు, తిన్నప్పుడు, జపం చేసినప్పుడు, కీర్తన చేయనప్పుడు, మనం కూర్చున్నప్పుడు ఎప్పుడు కూడా ఒక్క టార్గెట్ని ఎప్పుడు మర్చిపోకూడదు. ఏంటి? నేను వచ్చాను భగవత్ ప్రాప్తి గురించి. ఆ మెయిన్ కాన్సెప్ట్ని మర్చిపోయామనుకోండి, మనం చేసినవన్నీ వృధా అయిపోతుంది. మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? భగవత్ ప్రాప్తి ఎలా ఉంటుంది? భగవత్ ప్రాప్తి గురించి నేను జపం చేయాలి, భగవత్ ప్రాప్తి గురించి నేను కీర్తన చేయాలి, భగవత్ ప్రాప్తి గురించి నేను సేవ చేయాలి, భగవత్ ప్రాప్తి గురించి నేను కథ వినాలి. ఎప్పుడైతే అది మనకి మర్చిపోమో, అది మనకు గుర్తుంటారో, అప్పుడు మనకి ఏ ప్రకారం ఏం చేసినా కూడా మనకు మాయా ఆక్రమణ చేయదు. లేదంటే మనకి మాయా ఆక్రమణ చేసేస్తారు. బోల్డ్ ఐశ్వర్యం ఖచ్చితంగా వస్తాయి. దేవతలు కూడా వస్తారు, బోల్డ్ మంది మీకు ఐశ్వర్యం ఇస్తారు. మనం ఐశ్వర్యం వల్ల ఏమవుతుంది? క్షీణే పుణ్యం వర్తే లోక విశంతి. మనకు పుణ్యం క్షీణైపోయిన తర్వాత ఐశ్వర్యం కూడా మనతో పాటు వెళ్ళిపోతుంది. ఈ ఐశ్వర్యం శాశ్వతమైన ఐశ్వర్యం ఎవరి దగ్గర ఉండదు. అయితే భక్తుల దగ్గర అనేక ఐశ్వర్యం వస్తుంది. కాబట్టి ఈ ఐశ్వర్యం పైన మనం ఆసక్తి అవ్వకూడదు. సో ఏం చేయాలి?
దూరం నుంచి నమస్కారం చేసి స్పర్శించి మనం మన గమ్యానికి వెళ్ళిపోవాలి. మన గమ్యం ఏంటి? కృష్ణ భక్తి, భగవద్భక్తి, రామ కార్యాన్ని మనం వెళ్ళిపోవాలి. ఆంజనేయ స్వామి చేదరించలేదు ఐశ్వర్యం, నేను రాను పో అని అనలేదు. స్పర్శించారు, నమస్కరించారు, నాకు ముందుకు వెళ్ళడానికి ఇవ్వాలి, నాకు విశ్రామం అవసరం లేదు, నేను ఎందుకంటే రామకార్యాన్ని కంకణం కట్టుకొని ముందుకు వెళ్తున్నాను. సో అప్పుడు మనకి ఐశ్వర్యం కానీ మాయా కానీ అడ్డు రాదు. చాలామంది అడ్డు వస్తారు, కానీ మనం ముందుకు పోవాలి. సో ముందుకు ఎవరైతే పోతారో ఖచ్చితంగా వాళ్ళకి ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడాను భగవంతుడు ఆంజనేయ స్వామి ఈ ఐశ్వర్యాన్ని ఎలాగ ఆటంకాన్ని బయటకు తీసుకున్నారు, బయటకు వచ్చారు. ఎలాగొచ్చారు? నమస్కరించేశారు, నాకు విశ్రామం వద్దు, నేను రామకార్యానికి వెళ్తున్నాను. మనకి రూము, ఫ్యాను, ఏసీ, కూలర్, నిద్ర, ఫుడ్ అన్నీ వచ్చిందే మనకి ఎక్కువ ఆలస్యం వస్తుంది, నిద్ర వస్తుంది. లెగిసిపోయి నేను రామకార్యానికి వచ్చాను, ఎక్కువసేపు విశ్రామం చేసుకోకూడదు, నాకు ఎంతైతే విశ్రామం కావాలో అంత విశ్రామం. లెగిసిపోవాలి, అలర్ట్ అయిపోవాలి. మనకి ఒక లేపుతారు, లేగండి, చేయండి, ఎప్పుడు. అందుకే ప్రతి క్షణం నామం గుర్తు తప్పైనా పర్లేదు, కానీ నా ఉద్దేశం ఏంటి, భగవంతుడిని పొందడానికి వచ్చేయాలని గుర్తుంటే ఖచ్చితంగా మనకి ఎవరు ఏ పని చేయమని చెప్పేసి చెప్పడం అవసరం లేదు, ఆటోమేటిక్గా మనం పరిగెడతాం. సో అందుకే రాముడు తన ఒక కార్యాన్ని, రాముడిని పొందడానికి, కృష్ణుడిని పొందడానికి మనం ఈ జీవితాన్ని ఇక్కడ మనం శరణం తీసుకున్నాం కాబట్టి మనం ఆ పని చేయాలి. మరి ఇతర భక్తులు ఎవరు కూడా ఉద్దేశం ఈ జీవితంలోని, ఈ జన్మలోని మనం భగవత్ ప్రాప్తి ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగాను ఏం చేయాలి, ఎక్కడ ఏ ప్రకారంగా ఐశ్వర్యం పైన మనం మోహితం అవ్వకూడదు. సో మోహకుండా మనం ఎవరిపైన మోహితం అవ్వాలి? భగవంతుడి పైన, భగవంతుడి నామం పైన, భగవంతుడి సేవ పైన మనం మోహం అవ్వాలి. సో ఈ ప్రకారం కథాన్ని ఇక్కడ విశ్రామం చేసి పంచాకల్పతరు భీష్మ కృపాశం